కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు అదర్. నేను ప్రసాద్ సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇవాళ మోడీ గారు అమిత్ షా గారి ఆజ్ఞ లేకుండా ఇంకేమైనా జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మోదీ గారి ఆయన కన్సర్న్లు ఎంత బాగుంటాయి సార్. మోదీ గారి అనుగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి మీద పుష్కలంగా ఉంది. పుష్కలంగా చెప్పలేను కానీ, లేకపోతే నిన్న అంత ఇంతకుముందు వచ్చి ఏ భ్రష్టాచారి ఏ రాజధానిని అడ్డం పెట్టుకుని ప్లాన్లు వేసి చంద్రబాబు నాయుడు ఈ రాజధాని కోసం ఇలా చేస్తారంటే, రాజధాని మీద విషం చెప్పిన మోడీ గారు నాలిక తాటిమట్ట అన్నారు మా జిల్లాలో. అలాగా అడ్డంగా నాలుగు ఇల్లు తిప్పారు వాళ్ళు తిప్పారు మాట్లాడేసి వచ్చేసి అసలు ఏటీఎం అన్నారు అదన్నారు ఇదన్నారు అది అని మనిషి ఇలా మాట్లాడుతుంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట మాట్లాడలేదంటే అని మాట్లాడలేదు. అవును కారు నేను కోరుకునేది. అలా అమరావతి గురించి వచ్చి ఈయన ఒక్క ఫోన్ కాల్ చేసి నేను చెప్పిన తప్పు అయితే మీరు ఏదో చేసి ఒక ఫోన్ కాల్, మిస్టర్ జగన్ చంద్రబాబు చేసినట్టు 50 ఫ్లోర్ చెప్పిన అమరావతి మీద నేనే దాన్ని మట్టి పొరపాటున మురికి నీళ్ళలో కొట్టాను, నేను శంకుస్థాపన చేశానయ్యా, నువ్వు అలా చెయ్యొద్దు అంటే కానీ సార్ 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 అని 20 సార్లు సార్ అని 6 నిమిషంలో దాన్ని విత్డ్రా చేసుకునేవాడా కాదా? మీ గుండె మీద చేసుకుని వస్తుంది ఆ పోలో గుర్తుని కన్సిల్ చేసి గుండె మీద చేసుకుని చెప్పండి నాకు. నిజంగా మోడీ గారు నువ్వు ఆపోయా అంటే జగన్ గారు ఆపేవాడే కాదా? ఖచ్చితంగా అది ఇది ఈ నిజాన్ని ప్రజలకు చెప్పండి. బంద్ చేసి బంద్ చేసే వాళ్ళకి మీరు దయచేసి ప్రజలకి ఇది చేయండి. వచ్చేసాడు మా బాసు గొప్ప లేకపోతే మీ బాసు గొప్ప అని అంతా ఆడిచ్చేది అంతా గుమా వ్యాపారులే. అంటే అదానీ గారు అండ్ కంపెనీ వాళ్ళ కన్సర్న్లో నడుస్తుంది. ఇవాళ ఏది నడుస్తుందో అది నడుస్తుంది. సజ్జన్ జిందాల్ గారి కోసం ఈ దేశంలో అత్యంత భూషణ్ స్టీల్ గురించి జరుగుతుంది. సో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లాగా ఈయనకైతే సిబిఐ అంత ఇదిగా పనిచేయదు. అది మనం ఎలా చెప్తామండి? మోషా గారు లాజ్యం పెట్టి ఉంటుంది. మనం ఎవరు అండి? నిమిత్తం మాత్రం మోషా గారు తలుచుకుంటే వెళ్తారు, మోషా గారు తలుచుకుంటే ఇంకా గట్టిగా తలుచుకుంటే ఇంకోసారి ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎవరిని మీకు ఆశ్చర్యంగా ఉందా? మళ్ళీ వీళ్ళు ఏమైనా అటు ఇటు అనుకోండి అదో పెద్ద ఏమండి ఆపరేషన్ బెరడాలో 6 పార్టీలు ఉన్నాయి. మొదట తెలుగుదేశాన్ని వేసేసారు. మళ్ళీ జగన్ గారు చేసిన కక్షాంతింపు చర్యల వల్ల ఆయనే కదండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసింది తన యత్నాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని అవసరమే మళ్ళీ వచ్చారు. టీఆర్ఎస్ని భూస్థాపన చేయడానికి వాళ్ళకి హరీష్ గారు కేసీఆర్ గారిని మాట్లాడుకుందాం మనం ఆల్రెడీ చేయడానికి. ఆ తర్వాత 3వ పార్టీ ఏఐడిఎంకేని భూస్థాపన చేసి అవసరం సరిపోక వెనక్కి తీసుకొచ్చారు. జేడీఎస్ని భూస్థాపన చేసి కలిపేసుకున్నారు. డిఎంకే మిగిలింది, వైఎస్ఆర్సీపీ కూడా ఉంది దీంట్లో. ఎవరినే వదలరండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ మన ఎడారిలో ఒంటె తలకాయ పెట్టినప్పుడు శివసేనలో పెట్టి తెల్లారేపటికి అరబు ఆయన బయట ఉన్నాయంట, ఒంటె లోపల ఉందంట. అలా శివసేన చేసినట్టు తెలుసు కదా మీకు, చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా చిన్న పాత కథల్లో. అలాగే ఇది కూడా మిమ్మల్ని ఎవరిని కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ వదలదు. గుమా వ్యాపారులు అదానీ గారి నేతృత్వంలో సాగుతున్న ఎవరిని వదలరు. అడుగులకు మడుగులు వత్తాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఇవాళ తిట్టిన కంపెనీలని నెత్తిమే పెట్టుకుని మొయ్యాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఒక బానిస రాష్ట్రం కింద అయిపోయిందని జనం అనుకుంటున్నారు లేదో కనుక్కోండి. దాంట్లో ఒకప్పుడు ముందు ఒకప్పుడు వెనకాలి. జగన్ వాళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఆశీస్సులు లేవు. ఆయన కర్ణాటక రాజ్య కళ్యాణ పార్టీ అని పెట్టి ఛాలెంజ్ చేశాడు. మళ్ళీ నేను బాగానే ఉంటాను అంటున్నారు. ఆయన నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను చెప్తున్నానండి, మోడీ గారు కనుక కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదో రోజు వదలరు. ఈయన రాజధాని కోసం తాపత్రయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సాధ్యమంతరం తిరిగి రైట్ ట్రాక్లో చూసుకుంటున్నారు. ఏమోనండి మనం మాట్లాడదాం రాజధాని గురించి వేరే విధంగా వేరేసారి మాట్లాడదాం. అంటే వీళ్ళు ఇప్పుడు మీరు అంటున్నారు మోదీ గారు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ పోలవరానికి సంబంధించింది కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారుగా. ఏమండి కొంచెం క్యాబేజీ పూలో క్యాలీఫ్లవర్లో పెద్ద ఎక్కడ దొరుకుతుంటే ఈయన నా చెవులో పెడతానికి నిర్ణయిస్తారా లేదా కావాలని అడుగుతున్నారు తెలియట్లేదు. చెప్పండి సార్. ఏమండి ఏంటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు చాలామంది విశ్లేషకులు అన్నారు చూసారా, వాళ్ళ అభిప్రాయం నమస్కారం, వాళ్ళు నేనేమన్నాం. కానీ నేను మాట్లాడే ప్రశ్న ఒక్కొక్క దానికి సమాధానం చెప్పగలగాల్సింది వాళ్ళు, విశ్లేషకులు కాదు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను. అమరావతికి శంకుస్థాపన చేసి నెట్టిను కళ్ళలో మట్టి కొట్టింది శంకుస్థాపన చేసింది నేనే కదా. ఆ తర్వాత మళ్ళీ రెండో శంకుస్థాపన తనికెళ్ళ భరత్ గారి సినిమానే కదా, కావాలి చెల్లికి పెళ్ళికి మళ్ళీ ఎమ్మెల్యేల సినిమా కదా. అందులో ఈయన శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు కదా. నేను శంకుస్థాపన చేసినప్పుడు మీరు చూసారో రాదు టీవీ చూసారా? స్టేజ్ మీద ఉన్నారు, పక్కన ఇంకో స్టేజ్ చేశారు, దాని మీద నేను ఉన్నా కదా. ఇప్పుడు నన్ను పిలవలేదు. బాలకోట గారు అమరావతి చేసి బాలకోట గారు ఇంకా పెద్ద పెద్ద పిల్లలేదు, రైతులు పంపించారు, ధన్యవాదాలు, పక్కన పెట్టండి. నేను పిలవని బాధలేదు, పంపలే వండుకోలేదు. కానీ నేను చెప్తున్నాను వినండి, ఆయన మోడీ గారు ఉన్న తర్వాత వెంకయ్యనాయుడు గారు 1500 కోట్లు ఇచ్చిన తర్వాత ఒక్క 10 రూపాయలు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు నరకయాతన పడతా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తే దానికి కూడా కాలు అడ్డం పెట్టారు కదా నీళ్ళు.
అలా అమరావతిని నాశనం చేసిందే జలసితో మోసగారులు అయితే ఇవాళ ఆయన ఏదో మన చెవులో పూలు పెట్టారంటారు, సరే అయిపోయింది. ఇందాక మీరే ఒప్పుకున్నారు మీ గుండెల మీద చేసుకుని ఏమని జగన్ గారికి ఒక ఫోన్ కాల్ చేస్తే ఆపేవారని మీరు ఒప్పుకున్నారు. మీ మనస్సాక్షి అయితే మీరు మోసం చేసుకోలేదు. సాక్షి పేపర్ అయితే మీరు చూస్తే తెలియదు, కానీ మీ మనస్సాక్షి అయితే మీకు దగ్గర ఉంది కదా. ఇవాళ నాకు చెప్పండి, ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత క్రితం బడ్జెట్లో నేను చెప్పిన పాయింట్ 2024 బడ్జెట్లో 15,000 కోట్లు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తామన్నారు. అంటే దాదాపు 75,000 కోట్లు ఎంతో కొంత ఇచ్చారు బాబు. రాజధాని బయటపడిపోయింది. అలాగే సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం అభివృద్ధి కాలం కోరుకున్నాను. వెంటనే రాజమండ్రిలో కుండల మార్కెట్లో ఎండాకాలం కాపైన మొత్తం తిరుగుతున్నారంటే ఎవరు, సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఏంటని జనం డౌట్ పడ్డారు. ఎండాకాలం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కుండలు పట్టుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు కుండ బద్దలు కొట్టి ఇది అప్పు అనుకుంటున్నారా, గ్రాంటు అని చెప్పారు. ఇలాగే మన రాష్ట్రానికి 4 ఏళ్ళు వచ్చేదట ఆంధ్రప్రదేశ్. జనం ఆంధ్రలోకి తీసిన ఆ తర్వాత మరి మోడీ గారు యాక్షన్ వేశారు. ఏం వేశారు, ఇవాళ వరకు నోటికి సెల్లోఫైన్ టేప్ వేసుకుని ఈ విషయం మీద మాట్లాడలేదు. అప్పుగా తీసుకుని సావండి అన్నారేమో. మరి ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్ చేశారు. అప్పు తీసుకున్న లిమిట్స్ కాదు, తెచ్చినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ మీద తీసుకున్నారు. సిఆర్డీఏ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి జవాబుదారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుంచి కట్ చేసేసుకుంది ముందు చేసింది. ఏంటండి వాళ్ళు చేసింది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అక్షరం చెప్తున్నాను, దాంట్లో ఈ బిల్డింగ్లు సెక్రటరియట్లు ఇవన్నీ ఖర్చుకు అయ్యేది 5% ఖర్చు అవుతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 95% ఖర్చు అవుతుంది. దాంట్లో ఖచ్చితంగా ఇది కేంద్రం ఇవ్వాలని రాసి ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మీ సావు మీరు సావండి అంటారా? కనీసం ఒక మంత్రి మళ్ళీ ఆ ఉద్యోగాలు పోతాయి. ఎవరు పెద్ద మనిషితో మాట్లాడి ఏమి చేస్తారంటే మా బాస్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏదోటి ఆశ్వాసన ఇస్తారు. ఆ 2 సంవత్సరాల కన్నా 15,000 కోట్లు గ్రాంట్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎలా పెడుతున్నాయి అదొకసారి చెప్పింది. అదే ఉందండి అన్న అదే చెప్పిద్దాం. ఈ 2 కూడా చెప్పలేదు. అంటే చంద్రబాబుకి ఎలాంటి క్రియేటివ్ రావటం లేదా రాష్ట్ర ప్రభుత్వం రావడం ఇష్టం లేదనమాట. నేను ఆయనకే రావాలి. నాకు అర్థం కాదు, 6,600 బస్సులు అవసరం అండి. ఎండాకాలం మే 2న మీరే మన గుంటూరులో ఉండి గడగడలాడిపోయారు అసలు భయంకరంగా. అంతా కలిసి మీ వయసు అంతా కలిపి 60 ఏళ్ళు లేవు. అలాంటిది చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బస్సులు ఎత్తి తీసుకురావడం ఏంటి? 6,600 బస్సులు వేసి స్కూల్ బస్సులు అని వేసి ఉన్నాయా? ఎక్కడెక్కడ తీసుకురావడం ఏంటి? మిట్ట మధ్యాహ్నం పూట తిప్పడం ఏంటి? వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అరేంజ్ చేయడం ఏంటి? వైద్య సిబ్బంది అంతా పడిపోయిన వాళ్ళకి సేవలు చేయాలండి. వాళ్ళకి ఆరోగ్య పండు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అని పెడతాం ఏంటి? వాళ్ళందరినీ తీసుకొచ్చి దివ్యమంగళ స్వరూపాన్ని మోడీ గారిని చూపిస్తే ఆయన ఎంత బారు మాడిపోయి వచ్చారండి అందరూ జనాలు. రైతుల దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళకి రైతులు సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వేరే విదేశం. వీళ్ళ ఎత్తి మీద ఆమ్లెట్ కొట్టిపోయాడు, సీమని ఆమ్లెట్ అయిపోయింది ఆ వేడికంట. తర్వాత ఏమైనా చాక్లెట్ అని పెట్టి కాఫ్లెట్ అని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పాచిపోయిన లడ్డు ఉన్నారు కదేనా, అవి ఎక్స్పైరీ సోషల్ మీడియాలో పోస్టులు కాఫ్లెట్ ఇచ్చారని చెప్తున్నాను నేను. చాక్లెట్ అని పేరు చెప్తే కాఫ్లెట్ అంటే ఇసుకని ఏదైనా దాని కాఫ్కి వచ్చి కాఫ్లెట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు గుజరాతీ బిస్కెట్ ఇచ్చారు. కాదు ఒకసారి సోషల్ మీడియా అక్కడ టీవీ చూడండి. ఆయన గుజరాతీలో సోషల్ మీడియాలో అంటలేదండి, డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రసారం చేసిన టీవీలో నేను గుజరాత్లో ఉన్నప్పుడు చంద్రబాబు దుర్మార్గుడు అమరావతిని నాశనం చేసి అన్నీ మాట్లాడి నేను గుజరాత్లో ఉన్నప్పుడు నీ చూశాను, నీకు అద్భుతంగా ఉన్నావు బాబు నీకు అని ఒక బిస్కెట్ పడేసారు, గుజరాతీ బిస్కెట్ పడేశారు. ఈయనకి బిస్కెట్, ఆయన కాఫ్లెట్ లాంటి చాక్లెట్, పెదిల ఎత్తి మీద ఒక ఆమ్లెట్ కొట్టి బయ్యమని వెళ్ళిపోయి అక్కడ పోర్టుకు ఆదాని గారి కోసం ఇంకా ఆలస్యం అవ్వకుండా వెళ్ళిపోయి అక్కడ పోర్టుని జాతికి అంకితం చేస్తే ఆదాని గొప్పాడు, శశిధర్ గురు గొప్పాడు అని మాట్లాడలేరు. నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలు కానీ మిగతా వాళ్ళని కానీ దయచేసి గమనించండి. నేను చెప్పిన తప్పు అయితే గమనించండి. నా తెలుగు జాతి కోసం అడుగుతున్నా. ఎందుకంటే డైరెక్ట్ పాయింట్లు మాట్లాడుకుందాం, ఈ ఎమోషనల్ సోషల్ మీడియాలని కాదు. ఇవాళ ఎందుకంటే మీ చాలామంది కూడా మీ మీడియా మరి వెళ్ళిపోయింది తెలియదు. మీరు అఘోరి గారి దాంట్లో అఘోరి గారి లవ్ యాత్ర, అఘోరి గారి మీరు 2 నెలల పాటు రాష్ట్రాన్ని ఊపేశారు కదా మీ అందరూ. అఘోరి గారి లవ్ అంట, అఘోరి గారితో తెలంగాణ అఘోరి గారితో ఆంధ్ర అమ్మాయి వెళ్ళిపోయింది. ఈయన పిచ్చి ఎక్కిందా వీళ్ళకే? దీంట్లో 2 నెలల పాటు అంతకుముందు ఏమో మీకేమో ఆళ్ళు దొరికారు, దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ డ్రాయింగ్లో వాళ్ళ లవ్లో కొత్త కోణాలు. ఏం కోణాలు? నాకు కర్మ దౌర్భాగ్యం. అంతకుముందు రాత్రిను ఏదో అవనిగా దొరికారు. ఆ తర్వాత ఇంకో 10 మంది. ఏంటంటే పని పాటలేదా? నాకు అర్థం కాదు. మేము రాష్ట్రం గురించి వాళ్ళు అన్యాయం జరుగుతున్న మాట్లాడు. నేను ఒకటి మాట్లాడుతాను, రైల్వే బడ్జెట్ విషయం మాట్లాడారు. ఎంతమంది వేశారు? మీరు వేశారు. ఎంతమంది వేశారు? తెలంగాణకి 1 కోటి రూపాయలు పెంచారు, గుజరాత్కి 8,400 కోట్లు పెంచి, అంటే 8,000 రెట్లు అనమాట. అంతే కదా, 8,000 రెట్లు పెంచి తెలంగాణలో ఉన్న ఆ మొత్తం అందరూ సంబరాలు జరుపుకున్నారు మా రికార్డ్ బడ్జెట్ అని. ఇంత బానిసత్వంలో పెడుతున్నారని నేను మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి 270 కోట్లు పెట్టి మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచి మోడీ గారు నేను సభలో కూర్చొని మాట్లాడతారు ఈ అమరావతి సభలో. దేకో భాయ్, మీ చిన్నప్పుడు 900 కోట్లు ఉంటే ఇప్పుడు 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెంచారు. ఇంకా నయం, వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో పోల్చుకోలేదు.
నువ్వు మీ గుజరాత్ ప్రభుత్వం మీ గుజరాత్కి మహారాష్ట్రకి 61,000 కోట్ల రూపాయలు ఈ 25 బడ్జెట్లో ఇచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ ఎంగుల మెత్త నుంచి మమ్మల్ని పండుగ చేసుకోమంటే పిచ్చి లెక్కన అవులే లెక్కన కనపడుతున్నారండి. నేను అన్న మాట తప్పు అయితే చర్చ మాట్లాడండి. మన ఎంపీల మీద ఆధారపడి అది నడుస్తుంది. ఏది కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. ఓకే, మేము కాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో కాళ్ళ దగ్గర పెడితే ఇంకా చాకచక్యం జగన్ గారి చాకచక్యం ఏంటి? జగన్ గారి డైకిన్ వచ్చింది అదే అయిపోయింది. అస్సాంకి వచ్చింది, బీహార్కి వచ్చింది 400 మనకు వస్తాయి. తమిళనాడు వాళ్ళు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తమ తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళు తెచ్చుకుంటారు. అది కాదండి, మనకి నన్ను తెలుగు పెట్టే కదా అక్కడ ఉంది స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు అబ్బాయి కదా. నేను అడుగుతున్నాను, మన చాకచక్యం అరే వాళ్ళ దాని మీద మనం ఎంపీల మద్దతుతో బతుకుతున్నారు అటు ఇటు. అలాంటిది రైట్ రాయాలిగా నేనే మోడీ గారు నిలదీయమని లేకపోతే వాళ్ళ భార్య గురించి నువ్వు తిట్టమని అంటలేదే. మీరు విభజన హామీలు తెచ్చుకోండి అయ్యా, మీరు అమరావతికి తెచ్చుకోండి అని చెప్తే పోలవరం గురించి మళ్ళీ మాట్లాడారు. ఇంతకన్నా అసలు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? ఈ చప్పట్లు కట్టిన దప్పట్ల కంటే ఆ పాలనలో టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళు చచ్చిపోయారు అన్నారు గుండెతో, అంత భయంకరంగా చప్పట్లు కొట్టారు. నేను అడుగుతున్న పోలవరాన్ని దాన్ని నాశనం చేసి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద బడ్జెట్లో పెడితే 36 మంది ఎంపీలకు నేను లెటర్లు రాస్తే 35 మందికి 2 స్పందించారు, పేర్లు అవసరం. కానీ మిగతా వాళ్ళు గాడిదలు కాశారా అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పాలి. పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద బడ్జెట్లో ప్రవేశపెట్టింది మోడీ గారు. ఆయన మాట్లాడితే పోలవరం 3 సార్లు పోలవరం మీద 3 సార్లు 150 అడుగులు నిలబెట్టి చేయలా. మీరు దాన్ని డెడ్ స్టోరేజ్ చేసి మరో బ్యాలెన్స్ చేశారు మీరు. నేను ఇన్ని వివరాలు ఇచ్చాను, మీతో మాట్లాడాను. నేను జేడి లక్ష్మణ శ్రీనివాసరావు రాష్ట్రం అంతా సభలు పెట్టాం, 99% మీడియా చూపించలేదండి. నేను ఇంతకుముందు చేసిన 2019 తర్వాత భారీ ఉద్యమం నేను విద్యార్థులు చేసిన 99% మీడియా చూపించి మేము ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇది తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడుతాం. నిన్న కూడా నా రాష్ట్రం అంతా తిరిగామే, అన్ని చోట్ల భోజనం తిరిగామే, రైతులందరూ మేము పెట్టామే. పోలవరంలో అన్యాయం జరుగుతుందని చెప్తుంటే ఒక ఎమ్మెల్యేమెంట్ వెళ్ళిపోయాడు ఒక ఎంపీ. ఈ టైంలోనే కళ్యాణ్ బాబు గారి మాటలు గుర్తు తెచ్చుకోవాలి. సిగ్గు సార్ లేదా కారణం రాసుకోండి అని చెప్పారు చూసారు ఎంపీలని. ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంత దారుణం జరుగుతుంటే అంటే ఎత్కం రాక్ఫీల్డ్ డ్యామ్ అయితే మళ్ళీ మోడీ గారు వస్తాడు. అయ్యా మాకు కావాల్సింది మీరు నర్మదా డ్యామ్ ఫుల్ లెవెల్లో పెట్టుకున్నారు కదా ప్రధానమంత్రి అయిన తర్వాత, మాకు డ్యామ్ మొత్తం అయిపోయింది. ఆ ఎత్కం రాక్ఫీల్డ్ డ్యామ్ మట్టి రాతికి పెట్టడం అది అయిపోద్ది. ఇష్యూ అది అయిపోవడం కాదు, రిహాబిలేషన్ చేసి నీళ్ళు నిలబెట్టే బడ్జెట్కి 49,000 ఇవ్వకుండా మేము శాశ్వతంగా దీన్ని డెడ్ స్టోరేజ్ చేసేసాం బడ్జెట్ విషయం అని చెప్పి మీరు రాసి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆమోదించుకుంటే ఇవాళ అఘోరీల సినిమాకి మన ఎత్తి మీద అఘోరీలు కులద్వేషాలు మత దేశాలు రెచ్చగొట్టేటట్టు వదిలిపెట్టారా? నేను అడిగిన మాట నేను అడుగుతున్నాను, వీళ్ళందరినీ అడుగుతున్నాను. ఆయన ఇచ్చారు కదా అని అడిగితే నేను అడుగుతున్నా. మాకు రైలు మామూలు బడ్జెట్లో మోసం జరిగింది, రైల్వే దాంట్లో పడుతుంది. వాళ్ళేమో అదేంటండి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మనం అన్ని ఇచ్చాం కదా, ల్యాండ్ ఇచ్చాం, నీళ్లు కూడా ఇచ్చారు కదా. కింద ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. మీరు కన్నెత్తి చూసారా దాని? ఇంకా నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇవాళ ఛత్తీస్గఢ్లో మీరు చేస్తుంది ఏంటండి? ఇవాళ మైల్ మీద మైళ్ళు కావాలని మీరు ఏం చేసుకున్నారు? ఇవ్వకుండా మీ మెట్టల్ గారి ఫ్యాక్టరీ కోసం, మార్వాడి గారి ఫ్యాక్టరీ కోసం నేను అడిగేది తప్ప. నేను అడుగుతున్నాను, మార్వాడి గారి ఫ్యాక్టరీ కోసం క్యాపిటివ్ మైన్స్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వమా ప్రయత్నిస్తున్నారా అని అడుగుతున్నాను కేంద్రం. ఇంకోటి అడుగుతున్నా, మన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు మీ పొల్లోడు కొట్టి కట్టిన పన్నుల్లోంచి ఈ మెట్టల్ గారి మార్వాడి గారి కంపెనీకి అంటే వచ్చే 10-15 సంవత్సరాలు రాయితీలు ఇస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. మీకు అర్థమవుతుందా? వచ్చేది పోయి మీరు కట్టిన పన్నుల్లోంచి మార్వాడి గారు ఆయన వచ్చి దేశ సేవ చేస్తాడా? ఏంటండి ఉన్న విశాఖపట్నానికి కడపలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అన్నీ వస్తాయి కదా. నిన్న మోడీ గారు ఇంకోటి అనుకున్నాను, కనీసం మానవత్వం కొంచెం ఉంటుంది. రాయలసీమ ఉత్తరాంధ్రకి మనం 4,000 కోట్లు ఇవ్వాలి, 10 ఏళ్ళు అయిపోయింది కదా, కనీసం 50,000 కోట్లు అవుతుంది. రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా దేశంలో భాగం, ఆంధ్రప్రదేశ్లో భాగం కదా. నేను ఏదో మాట్లాడాలనుకుంటే ఒక్క మాట ఆయన నోట్ల నుంచి రాలేదండి. 50,000 కోట్లు చప్పట్లు జరుగుతున్నారు, పహలు కావదాకా వినిపించి చప్పట్లు కొట్టారు. నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఏం చేశారు ఆయన వచ్చారని. ఒక పాజిటివ్ అంటారు మా చాకచక్యం అనేది తెచ్చుకోవాలి కదా. ఇవాళ 60,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన తిప్పలు దారి పడుతుందండి. అప్పులు తెచ్చుకుని రాష్ట్రాన్ని ఇప్పుడు కక్షాదింపు చర్యలు చేసిన దాన్ని రైట్ ట్రాక్లో పెడతాను చూస్తుంది. ఐఎమ్ నాట్ నేను క్రిటిసైజింగ్. సమాంతరంగా హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా వికేంద్రీకరణ చేయాలనుకోండి. నేను ఎప్పుడు మాట మార్చలేదు. మీరు మార్చారా మాట? ఏమండి మీరు నాకు ఇక్కడ రాజధాని ఇప్పుడు సభలో కూర్చున్నారు చాలామంది. ఈ అమరావతి రైతులను హేళన చేసింది అమరావతి మహిళలు. మేము ఉన్నాం కదా అమరావతి నా మీద కూడా కేసులు పెట్టారు కదా. ఎంతో ధీరోదాత్తంగా పోరాటం చేసిన అమరావతి మహిళల మీద పెయిడ్ ఆర్టిస్టులు చెప్పిన వాళ్ళు ఇవాళ వాళ్ళని ఎత్తి మీద మోస్తున్నారు. మీరు ఎవరైతే అమరావతి 3 రాజధానులు కాదు మేము 13 రాజధానులు పెట్టుకుని తప్పు ఏంటని హేళన చేసిన ఆయన ప్రముఖ నాయకుడికి మీరు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి వాళ్ళు ఎత్తి మీద మోస్తున్నారు అమరావతి విమర్శించిన తర్వాత. వాళ్ళు మేము ఆ రోజు ఈ రోజు మాట్లాడిన మాలాంటి వాళ్ళు మాత్రం మీకు శత్రువులు అవుతారు. ఎందుకు అవుతారండి? అమరావతిని పారదర్శక నిర్మాణం చేయమంటున్నాను, అన్ని వర్గాల నివాసం ఉండేదట్టు హరితరాజు జరిగింది అద్భుతంగా. ఈ ప్రపంచ చరిత్రలో 1,00,000 ఎకరాలతో దాదాపు 90% మంది రైతులు ముందుకు వచ్చిన సంఘటన ఎక్కడ ఉందా?
హ్యాట్సాప్ అండి నిజంగా. అలాంటిది ఒక అద్భుతమైన రాజధాని కింద తయారవుతుంటే దాన్ని సపోర్ట్ చేయడం ఇవాళ కూడా దాన్ని మునిగిపోయిందని. ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చి జనాలు కొంతమంది బయలుదేరుతున్నారు. వీళ్ళకి బుద్ధి రాదా? రాఫ్ట్ ఫౌండేషన్లో వర్షం వస్తే నీళ్ళు పడితే మునిగిపోయిందని. ఏందండి నాకు నీళ్ళు కాకుండా అక్కడ నుంచి నిప్పులు ఉంటాయా? నాకు అర్థం కాదు. నిప్పులు పడుతున్నాయి పైనుంచి. ఎక్కడన్నా పడతాయి కదా. హైదరాబాద్లో వర్షం వస్తే చినుకు వర్షం వస్తే పరిస్థితి తెలియదా? చెన్నై బొంబాయిలో మునిగిపోయినాయి కదా. బెంగళూరు అలకలు. ఎందుకంటే సౌదీ అరేబియాలో నేను నగరాలు, సౌదీ అరేబియాలో ఎడారిలో నేను వర్షాలు కుస్తేనే మొత్తం కార్లు కొట్టుకుపోయిన సంఘటన చూశాం కదా. మీరు కర్నూలులో శ్రీశైలం అయితే పాపం కర్నూలులో ఎంత ఇబ్బంది జరిగిందో చూశారు కదా. 11,11,5 లక్షల క్యూసిక్లు వస్తే 29 గ్రామాల్లో 2 ఇళ్ళు మునగలేదనే వాస్తవాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్తున్నా అండి, అమరావతి అద్భుతంగా కావాలి. సమాంతరంగా నేను అంటున్నాను ఎందుకు పని చేయాలి. కానీ మోడీ గారు వచ్చి నెత్తి మీద చెప్పాను కదండి, ఆ రోజు మట్టి యమునా నదిలో విషపు నీళ్లు కొట్టిపోయినట్టు పోయారు. ఇవాళ ప్రజలు నెత్తిన ఆమ్లెట్ వేసి కళ్యాణ్ బాబు గారికి కాపులెట్ లాంటి చాక్లెట్ ఇచ్చి మన చంద్రబాబు నాయుడుకి గుజరాతీ బిస్కెట్ పెట్టారు. ఆనందం ఖుష్ 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 అయిపోయారు. ఆయన మళ్ళీ గాలి మోటార్ వేసుకుని వెయ్యమని వెళ్ళిపోయి మళ్ళీ ఆయన వచ్చేంత వరకు మళ్ళీ భజన, మళ్ళీ వస్తాను భజన చేయడం, భజన ఆపు కూడా చేయాలి. మళ్ళీ నేను ఎప్పుడో వస్తానని చెప్పి డేట్ ఇచ్చారంట. ఈ భజన ప్రతి చోట ఆయన స్వాత గీతాలు జరగాలి, ఆయన చేయాలి. బట్ ఎనీవే వన్ థింగ్ ఇస్ అక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఏదైతే దాని మీద వస్తుందో అలాంటి కొన్ని 2 ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. వీ షుడ్ అప్రిషియేట్ దట్. లెట్ us బి హానెస్ట్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి.